దేవుని వాక్యాన్ని చూద్దాం. అలాగే నిలబడుకొని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. బైబిల్లో చివరి గ్రంథం అదే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు చదవండి. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. నాతో పాటు అందరు కలిసి ఈ మాట చెప్పండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, నీకు కృతజ్ఞతలు. ఎంతమంది నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆశతో ఉన్నారు, ప్రతి బిడ్డతో, నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటలు వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను ఆయన మీరు తీర్చండి. నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకొనమని, ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేయనట్లుగా మీరు ఈ కృపను కనికరాన్ని చూపెట్టమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఇంకా అరవకూడదు. చాలాసార్లు చెప్పా, ఇప్పటికే చాలాసార్లు చెప్పా అరవకూడదు, తిరగకూడదని. నేను అరస్తాను, నేను తిరగతానంటే ఇంకా దాన్ని మీకే వదిలేస్తా. మొట్టమొదటిసారి దేవదేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మనసారా నా నిండు వందనాలు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఊపుతా స్తోత్రం చెప్పండి. ఊపుతా చెప్పండి. అరే, నాకు సరే ఒక చెయ్యి మైకి పట్టుకొని ఉంది, మీకేం పట్టుకొని ఉంది? 2 చెయ్యిలు ఎత్తండి. ఇప్పుడు చెప్పండి. ఎస్. ఎందుకంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు, చాలా గొప్ప రోజు. ఈరోజు ఏంటి ఆ గొప్ప రోజు అంటే ఈస్టర్, అనగా యేసయ్య పునరుద్ధానం. రాత్రి ఇంచుమించు 11 గంటలప్పుడు వాకాడ్ నుంచి నేను వస్తూ ఉన్నా కారులో. నాకు ఒక దృశ్యం కనబడింది. అక్కడ సమాధుల తోట ఉంది. అక్కడ వాకాడ్లో సమాధుల తోట నిండా మనుషులు ఉన్నారు. అసలు లైటింగ్ వేస్తున్నారు. దానికి పెళ్ళికి గుడి మనం అంత లైటింగ్ వేసి పెట్టున్నారు. దేనికి? సమాధులకి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలించి లేచాడని సమాధుల పండుగ అన్నటువంటి విధంగా చాలా హంగామా చేస్తున్నారు వాళ్ళు. నాకు చాలా కంటికి అందం అనిపించింది సమాధులకి చేసినటువంటి లైటింగ్ని చూసి. ఎందుకంటే నిజంగా ఇది సంతోషమైనటువంటి రోజు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, మనకు క్రిస్మస్ ఎలాగో అంతకంటే గొప్ప రోజు ఈరోజు. కానీ మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, క్రిస్మస్ గురించి కరెక్ట్ తేదీ బైబిల్లో లేదు, ఈ ఈస్టర్ గురించి కూడా కరెక్ట్ తేదీ బైబిల్లో లేదు. అయినా కానీ యేసయ్య పుట్టాడనేది సత్యం, యేసయ్య మరణించాడనేది సత్యం, యేసయ్య మరణించి తిరిగి లేచాడనేది కూడా సత్యమే. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువే అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. కాబట్టి అందరం కలిసి ఈస్టర్ దినాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోకి వెళ్దాం రండి. యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున అనుకుంటా ఉంటాడంట. ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆయన పేరు యోహాను. బాగా వినాలా, యోహాను. దేవుని వాక్యములో అంటే బైబిల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. యోహాను సువార్త ఆయనే రాశాడు. మొదటి యోహాను పత్రిక ఆయనే రాశాడు.
రెండవ యోహాను పత్రిక ఆయనే రాశాడు, మూడవ యోహాను పత్రిక ఆయనే రాశాడు. వీటన్నిటికంటే గొప్ప పత్రిక ఏంటంటే ప్రకటన గ్రంథం రాసింది కూడా ఆయనే, యోహానే. అద్భుతంగా ఈ గ్రంథాలన్నిటినీ యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం అన్నీ రాశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రకటన గ్రంథానికి ఇంకొక పేరు ఉంది, ఏంటంటే ప్రవచన గ్రంథం. ఏంటది? ప్రవచన గ్రంథం. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. 65 జరిగిపోయినటివి, అంటే జరిగిపోయినాయి. 65 జరిగిపోయినటువంటి చరిత్రను గురించి చెప్తాయి. కానీ ఈ 66 పుస్తకం ఉంది ప్రకటన గ్రంథం, ఇది ఒక్కటే జరగబోయేదాన్ని చెప్తుంది. అందుకనే దీన్ని ఏమంటారంటే ఏమంటారు? ప్రవచన గ్రంథం, లేకపోతే ప్రకటన గ్రంథం. యోహాను రాశాడు దీన్ని. ఎట్లా రాశాడు యోహాను అంటే, దేవుడే యోహానుకి చెప్తే యోహాను రాశాడు. నానా, ఈ యోహాను ఎలాంటి వాడంటే యేసయ్య రొమ్మున అనుకునేవాడు. రొమ్మున అంటే దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? చెప్తే కదా మీరు, దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? మాట్లాడండి, దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడగనా, దగ్గరకున్న మనిషికి తెలుస్తాయా అన్ని విషయాలు, దూరంగా ఉన్న మనిషికి తెలుస్తాయా అన్ని విషయాలు? ఇప్పుడు నా గురించి మీకు పూర్తిగా తెలియాలంటే, నా క్యారెక్టర్ మీకు పూర్తిగా తెలియాలంటే, నేను ఎవరినో పూర్తిగా తెలియాలంటే, నాకు మీరు దగ్గరగా ఉంటే, నాకు దగ్గర అయితేనే మీకు తెలుస్తాయి. అవును కదా? అవును కదా? ఇప్పుడు నేను ఎలాంటి వాడినో కొన్ని విషయాలు నా ఫ్రెండ్స్కు తెలియకపోవచ్చు, నా భార్యకి తెలియకపోవచ్చు, నా పిల్లలకి తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. కానీ హృదయానికి దగ్గరైనటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. ఈ యోహాను అలాంటోడే. యేసయ్యకు దగ్గరగా రొమ్మును అనుకునేవాడు, హృదయానికి దగ్గరగా ఉండేవాడు. మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్తా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ 7 మాటలు మాట్లాడాడు కదా. ఆ 7 మాటల్లో 3వ మాట చెప్పగలరా ఎవరైనా? 3వ మాట ఉన్నారు అసలా? తల్లితో చెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరిని చూపించి చెప్పాడు? ఇదిగో ఈ యోహాన్నే. అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడేటప్పుడు ఒక్క శిష్యుడు లేడు దగ్గర, అందరూ పారిపోయారు. కానీ వీడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యోహాను, మరియమ్మ, వీళ్ళిద్దరే ఉన్నారు. అందుకని యోహానును చూపిస్తూ, యోహాను నాకు దగ్గరైన వాడు, నాకు నా దగ్గర సంబంధి కాబట్టి అమ్మా ఇదిగో నీ కుమారుడని, కుమారుని చూపించి ఇదిగో నీ తల్లి అంటే చనిపోయేటప్పుడు కూడా విడిచిపెట్టలే యోహాను. ఎంత గొప్పోడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం ఇది. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి నుంచి తిరిగి లేచాడు. క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ, క్రైస్తవునికి ఉన్నటువంటి బలం, క్రైస్తవునికి ఉన్నటువంటి విశ్వాసం, ఒక మాటలో చెప్పాలంటే మన దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మరణించి తిరిగి లేయడమే. గట్టిగా చప్పట్లు కొడదామా? కొట్టు గట్టిగా. మరణించి తిరిగి లేయడమే. చాలామంది ఉన్నారు చచ్చిపోయారు అంటే మరణించారు, సమాధిలోకి వెళ్ళారు, ఇంకా సమాధిలో నుంచి బయటికి రాలా. కానీ సమాధిలో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవరు? మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ ఆయన గనక సమాధిలో నుంచి బయటికి రాకపోతే దేవుని బిడలమన్నటువంటి మనకు విశ్వాసము దండగే, దేవుని బిడలమన్నటువంటి మనకు విలువే లేదు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన గురించి ఒక మంచి మాట, పవర్ఫుల్ మాట ఒకటి ఉంది, చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథం. ఆయన గురించి పవర్ఫుల్ మాట ఒకటి ఉంది, చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం.
అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఫస్ట్ లైన్ చదివే వాళ్ళందరూ స్టార్ట్ చేయండి రా. ఫస్ట్ లైన్ రెడీ, చదివే వాళ్ళందరూ స్టార్ట్ చేయండి రా. రెడీ, స్టార్ట్. మరణము ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా. మరణం చేతులు అందరూ దొరికిపోయారు, మరణం చేతులు అందరూ ఓడిపోయారు. కానీ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. యేసు ప్రభుని బంధించలేకపోయింది. మీకు ఒక మాట చెప్పనా, యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు అరిమితయి యేసేపు అని ఒక వ్యక్తి వచ్చి ఆయన కోసం తవ్వించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభుని పెట్టి రాయి పొల్లించి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజు దగ్గరికి వెళ్ళి అడగతారు, రాజా ఆ వంచకుడు, యేసు ప్రభుని అంటున్నారు, ఆ వంచకుడు బ్రతుకునేటప్పుడు నేను చచ్చిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఏం చేస్తామంటే ఇదిగో ఆయన ఒకవేళ బతికి బయటికి రావాలనుకున్నా బయటికి రాకుండా ఆ రాయి ఒకటి అడ్డం పెట్టారు కదా, ఆ రాయికి మేము సంకిళ్ళు వేస్తాం, తాళం వేస్తాం, ఆ తాళానికి రాజముద్ర వేస్తాం. అంటే రాజముద్ర వేస్తే ఇంకెవరు కూడా దాన్ని తీయకూడదు, తీస్తే వాళ్ళ మీద రాజద్రోహం కేసు వేస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. కాబట్టి మేము ముద్ర వేస్తామంటే రాజు అన్నాడు, పో వేసుకోబోండే వేసుకోబోండే. మీకు ఒక విషయం చెప్పనా, బతుకుండే వాళ్ళకా కాపలా ఉండేది, చచ్చిపోయిన వాళ్ళకా కాపలా ఉండేది? మరి కాపలా ఎవరుకుంటారు? బతుకున్న వాళ్ళకా చచ్చిపోయిన వాళ్ళకా? బతుకున్న వాళ్ళు కాపలా ఉంటారు. మరి ఇప్పుడు యేసుప్రభు చచ్చిపోయాడుగా, సమాధిలో ఉన్నాడుగా, సమాధికి రాయికి గొలుసులు వేసారుగా, తాళం వేశారుగా, అయినా కానీ కాపలా ఉండరు అక్కడ కొంతమంది. అబ్బాబాబాబాబాబాబా, మన దేవుడు ఎంత గొప్పడో చూడండి. చచ్చిపోయినా కానీ కాపలా ఉన్నారు అక్కడ. ఎందుకు? ఆయన ఆడా లేచి వస్తాడు మళ్ళీ చంపేద్దాం అన్నట్టుగా, లేకపోతే శిష్యులు ఎత్తుకుపోయడానికి వస్తారేమో శిష్యుల పనిని చూద్దాం అన్నట్టుగా. కానీ ఎవ్వరు ఏమి చేసినా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. బంధించలేకపోయింది. అక్కడున్న గొలుసులు బంధించలేకపోయినాయి, రాజు వేసినటువంటి ముద్ర బంధించలేకపోయింది, ఆడున్నటువంటి సైనికులు కూడా బంధించలేకపోయినారు. పరలోకము నుండి దేవదూత దిగి వచ్చింది, సంఖ్యలు ఊడిపోయినాయి. లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సజీవుడుగా దిగి వచ్చాడు, బయటికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనాని కొనియాడదగినది నీ దివ్య నా జానం నీవే. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా కొనియాడ నా జానం నీవే యేసయ్యా నా జానం. హల్లెలూయా. నాన్న బాగా వినాలరా. మరణము ఆయనను బంధించలేకపోయింది. మృత్యుంజయుడు తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఏంటి ఆ విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళా. యేసుక్రీస్తు ప్రభు మరణించిన వెంటనే వెళ్ళిపోలా. ఆయన 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. అందుకే సోదరుడు నవీన్ గుడ్ ఫ్రైడే రోజు ఒక నెంబర్ చెప్తా వచ్చాడు. బైబిల్లో కొన్ని నెంబర్లు ఉన్నాయి, అవి చాలా ప్రాముఖ్యమైన నెంబర్లు అని. అందులో 3 అనే ఒక నెంబరు, 4 అనేది ఒక నెంబరు, 5 అనేది ఒక నెంబరు, అటు చెప్పుకుంటా వచ్చి 40 అనేది కూడా ఒక నెంబరు. ఎందుకు 40 అనేది ప్రాముఖ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. మోషే కొండ మీద, అరే చెప్పడం లేదే, మోషే కొండ మీద, యేసయ్య ఉపవాసం. ఆయన మరణించిన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మీరు అనొచ్చు, ఉందా దానికి ప్రూఫ్ అంటే ఉండదు. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి, క్లారిటీ భలే ఉంది అక్కడ. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఎన్ని రోజుల వరకు? 40 రోజులు. 40 రోజులు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మనుషులకి కనబడతానే ఉన్నాడు. కనబడేసి అప్పుడు వెళ్ళాడు ఆయన. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి నాన్న వినండ్రా, యోహానుకి దర్శనం చూపించి యోహానికి కనబడి యోహానుకి చెప్తున్నాడు, యోహాను అని పిలిచినప్పుడు యోహాను అంట చూశాడంట. ఎవరు సాయి? పరలోకములో ఉండే యేసయ్య సాయి చూశాడంట. యోహాను చూస్తే ఆయన స్వరూపం భూమి మీద ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు యోహాను యేసయ్యకి దగ్గరగా ఉన్నాడా కాదా? ఎంత దగ్గరగా? ఆయన రొమ్మున ఆనుకునేవాడు కదా. మరి యేసుప్రభు ఎట్టుంటాడో తెలీదా? ఆయన ముఖం ఎట్టుంటుందో తెలీదా? ఆయన శరీరం దేహం ఎట్టుంటుందో తెలీదా? తెలుసుంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాడు యేసుప్రభుని ఎక్కడ? పరలోకంలో చూస్తుంటే ఆయనకి అర్థమే కావడంలా. ఆయన వస్త్రం అంట పైనుంచి కింద దాకా ఉందంట. ఆయన తల వెంట్రుకలంట నూనె అంటే తెల్లంగా ఉన్నాయంట, హిమములాగా. ఆయన కళ్ళంట అపరంజిలాగా ఉన్నాయంట. ఆయన స్వరం అంట అవన్నీ ఉన్నది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే. ఆయన స్వరం అంట విస్తారమైన జల ప్రవాహము ధ్వని వలె ఉందంట. ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు ఎవరు? యోహాను స్వరూపాన్ని చూస్తున్నాడు. చూడండి అక్కడ ఒక మాట రాశారు, ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం బాగా ఉంటాయి ఈ మాటలు, అక్కడ మీరు చూడొచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? 17వ వచనం, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడంట. హల్లెలూయా. ఎవరో? యోహాను. చచ్చిపోయినవాడు. అమ్మా ఇప్పుడు చెప్పండి, సచ్చినని అంటాం కదా మనం కొన్నిసార్లు. ఎప్పుడు అంటాం? మా మీరు ఎప్పుడైనా దడుచుకున్నారా? దడుచుకోవడం అంటే భయపడ్డం కదా. కొన్నిసార్లు ఉన్నట్టుండి సప్పని వస్తే ఎట్లుంటుంది? పెట్రోల్ బంకు కాడి నుంచి ఇట్లా తిప్పుతా ఉన్న కారు నేను, బైకోడు సప్పని దూరినాడు. కారులో ఉండేవాళ్ళు అమ్మో. కొన్నిసార్లు మనకు భయం వచ్చినప్పుడు మనం భయపడతాం కదా. అప్పుడు నాకు భయం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే నేను నా వీపు నేనే తట్టుకుంటా బాబా. ఎందుకంటే మనల్ని మనం ధైర్యపరచుకోవడం. ఎప్పుడు మనం చచ్చిపోయినవరా అని అనుకుంటాం, ఎప్పుడు మనం చచ్చిన వారిలాగా పడిపోయినామంటే మనకు బెత్తర వచ్చేయాలా, మనకు భయం వచ్చేయాలా, మనకు అయోమయం వచ్చేయాలా. అలాంటప్పుడు చచ్చిన వారిలాగా పడిపోతాం. ఇప్పుడు యోహానంట దేవుని కాళ్ళ దగ్గర చచ్చిన వాడిలాగా పడిపోయాడంట. ఎందుకంటే ఆయన స్వరూపమును చూసి, అరే భూమి మీద యేసయ్య ఉన్న స్వరూపం వేరు, పరలోకములో యేసయ్య ఉన్న స్వరూపం వేరు. ఈ స్వరూపాన్ని నేను చూడగలిగిన భూమి మీద, కానీ పరలోకంలో ఉన్న ఆయన స్వరూపాన్ని చచ్చిపోయిన వాడిలాగా పడిపోయాడంట. ఇప్పుడు యేసయ్య లేపుతున్నాడు. స్టార్ట్ చేద్దామా? ఆ కింద వచ్చిన స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఆడ పైన ఒక వచ్చిన వదిలేసావు. పాదములు ఎద్ద పడి తిని ఆయన కుడిచి ఇప్పుడు పెట్టాడు, యోహాను మీద పెట్టి మాట్లాడుతున్నాడు. యోహానా భయపడబాక. హల్లెలూయా చెప్తే కదా హల్లెలూయా. యోహానా భయపడబాక. భూమి మీద నా స్వరూపాన్ని చూసి నా దగ్గరకు వచ్చినాడు నువ్వే కదా, నా దగ్గరికి వచ్చినాడు నువ్వే కదా, మరి ఇప్పుడు నువ్వే భయపడితే ఎట్ట? యోహానా
భయపడబాక అని చెప్తా ఇప్పుడు ఆయన్ని పరిచయం చేసుకుంటున్నాడు యోహానికి. ఏం చెప్తున్నాడు చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. చదివే వాళ్ళందరూ చదవండిరా ఈ మాటలు. భలే ఉన్నాయి ఆ మాటలు, అద్భుతమైన మాటలు. స్టార్ట్ చేస్తారా? నేను నేను మొదటి వాడిని నేనే, కడపరోడిని కూడా నేనే, జీవించి ఉండేవాడు కూడా నేనే, సర్వయుగములలో సజీవుడను నేనే. ఆ మాట నాతో పాటు చెప్పండి. సర్వయుగములలో సజీవుడైన దేవుడు. మనసారా చెప్పండి. అమ్మా తల్లులరా, అక్కలారా, చెల్లెలరా అందరూ చెప్పండి. రా మా యూత్ గంగనపాలెంలో మాకు చాలామంది యూత్ ఉన్నారు కదా. యూత్ అందరూ చెప్పండి రా. సర్వయుగములలో సజీవుడైన దేవుడు. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా, కొనియాడదగినది నీ దివ్య నా జానం నీవే, నా జానం నీవే. మళ్ళీ సర్వయుగములలో సరిపోల్చగలనా, కొనియాడదగినది నా జానం నీవే, నా జానం నీవే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? సర్వయుగములలో సజీవుడు. ఆ మాట చెప్పాల బిగ్గరగా. సర్వయుగములలో, యుగానికి ఒక్కడు కాదు కదా, యుగానికి ఒక్కడు కాదు. కానే కాదు, మన దేవుడు సర్వయుగాలు, ఎన్ని యుగాలు మారినా యుగ యుగాలకి ఒకే దేవుడు. ఆయనే మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పలు కొడదామా? యోహానుకి చెప్తున్నాడు, యోహాను నేను మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, జీవించువాడును నేనే అంట. మృతుడనైతిని గాని సజీవుడును. చచ్చిపోయాడు కానీ సజీవుడే. అంటే మరణాన్ని గెలిచి లేచాడు. ఇప్పుడు చెప్పండిమా, నిజంగా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచినట్టు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా తిరిగి లేస్తారా? లేరా? అంటే పునరుద్ధానం ఉందా? మనకుందా? అరే ఉండదనేవాళ్ళు, లేదనేవాళ్ళు ఏదో ఒకటి చెప్పండి. ఉండదా? ఉండదు. కానీ చాలామంది నమ్మరు కదా, చాలామంది నమ్మరు. అంటే పునరుద్ధానం ఉంది అంటే మనిషి చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బ్రతుకుంది, తిరిగి మళ్ళీ జీవితం ఉంది. మహేష్ అని నేను చచ్చిపోతే ఈ మహేష్కి మరో జీవితం ఉంది. మీరు కూడా చనిపోతే మీకు మరో జీవితం ఉంది. దీనిని ఏమంటారంటే పునరుద్ధానం అంటారు. ఈ పునరుద్ధానం ఉంది కానీ చాలామంది నమ్మరు పునరుద్ధానం లేదని. మీకు ఒక విచిత్రం చెప్పనా? పునరుద్ధానం లేదు అని నమ్మే వాళ్ళలో మొదటి స్థానంలో కొరింథీ సంఘం ఉంది. కొరింథీ సంఘం, బైబిల్లో కొరింథీ సంఘం అని ఒకటి ఉంది. పౌలు గారు సేవ చేసినటువంటి సంఘాల్లో కొరింథీ సంఘం కూడా ఒకటి. ఈ కొరింథీ సంఘస్థులు చెప్తుంటారు లేరా, చచ్చిపోయిన వాళ్ళంట లేస్తారంట, బ్రతుకుతారంట. ఇప్పుడు కూడా చచ్చినోడు అమ్మా తక్కుడు, అక్కడ ఒక బూతు మాట వస్తుంది, మనకి ఎందుకు లేదని కట్ చేసి చెప్పా. సచ్చినోడు తక్కుడో బిక్కుడు వాడు ఎట్టబోతాడో మనకెందుకు తెలుసని కాదు, చచ్చిపోయిన వాడు తిరిగి మళ్ళీ లేస్తాడు. కొరింథీ సంఘానికి పౌలు భలే బుద్ధి చెప్పాడు. ఆ మాట నాకు భలే నచ్చిందిరా. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ మాట కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మాట. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం.
అంటే పునరుద్ధానము లేదు అని చెప్పే వాళ్ళకి పౌలు గారి ద్వారా చెప్తున్నటువంటి ఒక అమూల్యమైన మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35-36 వచనాలు చూద్దామా. 35-36 వచనాలు. అయితే మృతులు ఎలాగ లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా ఆమేన్, హల్లెలూయా. మనసారా చేతులది చెప్దాం, హల్లెలూయా. పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి వాళ్లకు పౌలు గారి ద్వారా దేవుడు అంటున్నాడు, చూడండి, ఓ అవివేకి. 36 వచనం అదే కదా. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. దానికి ఉదాహరణ ఏం చూపిస్తున్నాడంటే విత్తనాన్ని చూపిస్తున్నాడు. విత్తనం నాన్న, ఒక్క చిన్న ప్రశ్న అడుగుతా, దానికి టకీ అని సమాధానం చెప్పండి. ప్రకృతి ముందా, మనిషి ముందా? అరే అర్థం కాలేదా? ప్రకృతి ముందా, మనిషి ముందా? ప్రకృతే ముందు. అంటే సృష్టిని అంతటా చేసిన తర్వాత కదా దేవుడు మనిషిని చేశాడు. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి ముందు తర్వాతే మనిషి. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే, ప్రకృతిలో మనం తెలుసుకోవాల్సిన ఒక నగ్న సత్యం ఒకటి ఉంది. ఏంటి ఆ సత్యం అంటే, ఈ ప్రకృతిలో ఒక గింజ విత్తితే ఆ గింజ తిరిగి మళ్ళీ బ్రతకతుంది, ఫలిస్తుంది. ఉదాహరణకి మన ఏరియాలో ఫేమస్ పంట చెప్పండి. మన ఏరియాలో ఏదైనా ఒకటి చెప్పండి, టకాని ఫేమస్ పంట, పండించే పంట. ఒడ్లు అంటే దాన్ని ఏమంటారు? వరి. కోసేస్తామా? ఎండబెట్టేస్తామా? ఎండిపోయిందా విత్తనం? ఎండలా విత్తనం ఎండిపోయిందంటే అర్థం చచ్చిపోయింది. అది చెట్టు చచ్చిపోయింది అంటాంగా. చెట్టు ఎండిపోయిందంటే అర్థం ఏంది? చెట్టు చచ్చిపోయింది. ఇప్పుడు విత్తనం ఎండిపోయిందంటే విత్తనం ఏమైపోయింది? చచ్చిపోయింది. అది చచ్చిపోయింది. ఈ చచ్చిపోయిన విత్తనాన్ని మళ్ళీ మనం ఎక్కడ నాటుతున్నాం? భూమిలో నాటుతున్నాం. భూమిలో నాటి నీళ్లు పెడితే చచ్చిపోయిన దాంతో నుంచి మళ్ళీ మొలక రావడం వల్ల, మొలకెత్తడం వల్ల, ఆ మొలకలో నుంచి మళ్ళీ పంట రావడం వల్ల విత్తింది ఒకటే. ఆమేన్. విత్తింది పంట. గుత్తులు లెక్కలో గుత్తులు అంటే దేవుడు ప్రకృతిలో పెట్టిన సత్యం చూడండి. మనం కూడా చచ్చిపోతాం, ఎండిపోతాం. విత్తనం ఎండిపోయినట్టు మనం కూడా చచ్చిపోతాం. మహేష్ అనే మాట్లాడే నేను కొన్ని రోజులకి నేను కూడా చచ్చిపోతా. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. ఇంటున్నా మీరు కూడా చచ్చిపోతారు. చచ్చిపోరా? చచ్చిపోరా? వెనక ముందు నువ్వు ముందంటే, లేకపోతే నేను ముందు, ఎట్టో ఒకటి మొత్తానికి అందరం పోతాం. చచ్చిపోయిన తర్వాత మనకు మరో బ్రతుకుందని చెప్తున్నాడు ఇక్కడ కొరింథీ సంఘానికి. ఇది తెలుసుకోకపోతే ఓ అవివేకి అంటున్నాడు. అంటే తెలివిలోనుడా, తింగరోడా, బతికినన్ని రోజులు బతికి చచ్చిపోతావా? చచ్చిపోయిన తర్వాత తక్కుడో బిక్కుడో అంటావా? కాదు. పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. దానికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు. గట్టి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మొదటివాడు, కడపటివాడు. మృతుడు అయ్యాడు అంటే చచ్చిపోయాడు, కానీ తిరిగి మళ్ళీ లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇందాక చెప్పా, తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? సూపర్, భలే చెప్పారా. ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు. అందరికి కనబడ్డా? కనిపించాడా? అందరికి కనిపించాడు. 40 రోజులు అందరికి కనిపించాడు. ఆ కనిపించినటువంటి వాళ్ళలో నేను 3 సందర్భాలు తీసుకొచ్చి మీ ముందర పెడతా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన కనిపించినటువంటి 3 సందర్భాలు మీ ముందర పెడతా. ఆ 3 సందర్భాలే ఎందుకు పెడతానంటే, ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకోవాలా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన కనిపించిన 3 సందర్భాలు. 40 రోజులు చాలాసార్లు కనబడ్డాడు మనుషులకి. ఈ 40 రోజుల్లో నేను 3 సందర్భాలు మీ ముందర పెడుతున్నా. రైట్. నెంబర్ 1, మొట్టమొదటి సందర్భం, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనిపించిన సందర్భం. మొట్టమొదటి సందర్భం యోహాను సువార్తకు వచ్చేయండి, 20వ అధ్యాయానికి వచ్చేయండి. యోహాను సువార్తకు వచ్చేయండి, 20వ అధ్యాయానికి వచ్చేయండి.
11వ వచనం కాడి నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుంటా కిందకి రావాలా. చూద్దామా? యోహాను సువార్త చదువుమా. ఆమేన్. హల్లెలూయా. మనసారా చెప్పండి హల్లెలూయా. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిసారిగా కనిపించాడు. ఎవరికి కనిపించాడంటే ఒక స్త్రీకి కనిపించాడు. ఒక స్త్రీకి. ఆమె పేరు మగ్దలేని మరియా. చెప్పండి చెప్పండి, ఎవరవి? ఆమె పేరు చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరవి? మగ్దలేని మరియమ్మకు యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఫస్ట్ సారి కనిపించాడు. మొట్టమొదటిసారి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, మొట్టమొదటి అని ఎందుకు అంటున్నానంటే, మొట్టమొదటి అనేది ప్రాముఖ్యం మనకు, మనుషులకి కదా. నేను ఒక వీడియో చూసా. తన భార్యని ఎత్తుకొని కారు కొన్నాడు. తను షోరూంలోనే పెట్టాడు. అక్కడ ఏదో ఎర్రంగా ఒకటి పోస్తున్నారు. భార్యని ఎత్తుకున్నాడు. 2 కాళ్ళు దాంతో పెట్టమన్నాడు. ఎత్తుకొని 2 కాళ్ళు కారు మహాన్ అద్దాడు. ఎందుకు అద్దాడు? ఈ కారుని టచ్ చేయడం ఎవరు టచ్ చేశారు? ఫస్ట్ నా భార్య టచ్ చేసింది. సరే, మీకు అర్థమయ్యేదానికి ఇంకొక మంచి ఉదాహరణ చెప్తా. వ్యాపారస్తులు వ్యాపారం వెళ్తారు. ఫస్ట్ సారి ఎవరన్నా కొనుక్కున్నారనుకో, అప్పుడు డైలాగ్ ఏమంటారు? నీదే. ఏందది? గట్టిగా చెప్పండి, ఏందది? వ్యాపారం బాగా అయిందనుకో, ఆ రోజు ఏమంటారు? మంచి బోని అయ్యా ఈరోజా. చెప్పండి, ఏం బోని? మరి వ్యాపారం కాకపోతే నాయన ఈరోజు బోని చేసిందా తల్లే. చెప్పండి, ఉండాలా పోవాలా? అంటే చూడండి, మొట్టమొదటిసారికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము. బైబిల్లో కూడా మొట్టమొదటి అనే దానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మీకు ఒక మాట చెప్పనా, చాలామందికి ఈ విషయం నచ్చదు. నచ్చకపోయినా సరే మీరు అర్థం చేసుకోవాలా. ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు, దేవుడు అడిగాడు. దేవుడు అన్నాడు, దేవుడు అడిగాడు. ఏమడిగాడంటే, మనుషుల్లో కానీ పశువుల్లో కానీ మనకున్న సమస్తములో మొట్టమొదటిది నాది అన్నాడు దేవుడు. ఎవరిదంట? నాది కాదు. మనుషుల్లో కూడా ఉదాహరణకి నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో ఫస్ట్ ఎవరు? జాను, పేరు చెప్తున్నా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? జాన్ నా ఓడు అన్నాడు. ఇప్పుడు నేను అంటాను, అది అట్టయ్యా, నా కురువు పెట్టి ఓడే కదా, నా పెద్ద కొడుకు కదా అంటే, రే మొదటిది నాదిరా అంటాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు మీ కుటుంబాల్లో చూసుకోండి, ఫస్ట్ వాళ్ళు సంసోన్, ఫస్ట్ వాళ్ళు కరుణ, ఫస్ట్ వాళ్ళు ఏమా మీరు కూడా చూసుకోండి, ఫస్ట్ వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇబ్బందిలే, కానీ నాది అంటాడు దేవుడు. అంటే మొదటి స్థానానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇప్పుడు అదే మొదటి స్థానానికి ప్రాముఖ్యత ఇచ్చి ఎవరికి కనిపించాడు? యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా పునరుద్ధారుడై అంటే మగ్దలేని మరియమ్మకు కనిపించాడు. హల్లెలూయా. నేను అంటాను, ఏం ప్రభా నీ శిష్యులు ఏడుస్తున్నారు అక్కడ, ఏం వాళ్ళకి కనిపించవచ్చు కదా నువ్వు పోయి? లేకపోతే ఎంతోమంది ప్రజలు వాళ్ళు తగమికలాడుతున్నారు, అయ్యో బోధకుడు పోయాడే మమ్మల్ని ఎవరు బాగు చేస్తారని, వాళ్ళందరూ కనిపించవచ్చు కదా ఫస్ట్. మరి ఎందుకు మగ్దలేని మరియమ్మకే కనిపించావు అని అంటే, దేవుడు అంటాడు, మగ్దలేని మరియమ్మ అందరూ వదిలేసి వెళ్ళినా నన్ను చూడాలని నా కోసం నన్ను వెతుకుతూ ఉంది అంటాడు.
ఎట్టంట అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. మగ్దలేని మరియమ్మ కొంతమంది స్త్రీలను తీసుకుపోయింది. అక్కడ సమాధి ముందర ఉన్నటువంటి రాయిని తీసేసి ఉండేసరికి ఆ సమాధి ముందర ఉన్నటువంటి రాయిని తీయంగానే వాళ్ళు అదరాబదరా తొంగు చూసి అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు పోయి శిష్యులకు చెప్పారు. శిష్యులు వచ్చి చూశారు. వాళ్ళు కూడా చూసి పేతురుతో కూడా వెళ్ళిపోయారు. మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి. ఆ వచనం వెళ్ళిపోయారు ఎలా లేదా అనేటువంటి వచనం 10 వచనం చూద్దామా. 20వ అధ్యాయంలో 10 వచనం. అంతటా ఆ శిష్యులు తిరిగి, అంటే సమాధి దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన ఈ తల్లి మాత్రం అక్కడే ఉంది. ఎవరామి? మగ్దలేని మరియమ్మ. అక్కడే ఉంది, అక్కడే ఎతకుతుంది. యేసయ్య ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో. తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి రా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో తెలిసిన వాళ్ళు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎంత గొప్పవాడండి నా దేవుడు, ఎంత గొప్పవాడండి మన దేవుడు. మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. ప్రభువు అన్నాడు, నాతో పాటు చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడునానండి. అడుగుడి మీకు, వెదుకుడి మీకు. తల్లి చేసిన పని ఏంది ఇక్కడ? ఎవరిని ఎత్తుకుతుంది గట్టిగా? ఎవరిని? దొరికాడా? ఎస్, అందుకనే దొరికాడు యేసయ్య. ఎతకుతుంది. మనం కూడా ఎతకుతాం. ఏం ఎతకుతాం చెప్పండి? ఏంది మిరపొట్టప్ప ఇక్కడ కనబడలేదా? ఇక్కడ 100 రూపాయల కాగితం పెట్టా నేను, కనిపించడంలా. ఎట్టపోయింది 100 రూపాయల కాగితమా? నేను ఒక షార్ట్ వీడియో ఒకటి చూసామన్నా, నాకు భలే నవ్వు వచ్చింది. ఒకడు వాళ్ళ చెల్లిని అడిగాడు, 200 ఉంటే డబ్బులు ఇయ్యని. అన్నయ్య నా కాడ లేవు అనింది. లేవు. ఒక 200 రూపాయల కాగితం తీసుకున్నాడు, సెంటు కొట్టాడు. ఆ దారిని వస్తూ ఉంటే అమ్మాయి కాళ్ళ ముందర వేసాడు, చూడనట్టు గమ్ముకున్నాడు. వచ్చింది, చూసింది, అరే ఎదురుగా మా అన్నన్నాడే, ఎట్టొకటి మేనేజ్ చేయాలనుకొని దాని మీద కూర్చునేసి సైగ్గా ఎత్తుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ అడుగుతున్నాడు, చెల్లి 200 కావాలరా నాకు. నిజంగా అన్నయ్య లేవు. సరే పో. ఎత్తుకుపోయి డబ్బులు వేసేసింది. వాడు కాసేపు తర్వాత వాసన చూస్తా పోతున్నాడు. ఏం వాసన? వాడు పెట్టిన డబ్బులకి ఏం కొట్టున్నాడు? సెంటు కొట్టున్నాడు. వాసన చూస్తా పోయేసరికి ఒక డబ్బా కాడ వాసన వచ్చింది. డబ్బా మొద్దీయంగానే ఈడిచ్చిన 200 రూపాయలకి వడ్డీ బొచ్చబోలు డబ్బులు ఉన్నాయి. 200 లేదా నీకాడా? ఇచ్చుంటే 200తో పోయిన్నావు. మొత్తం జోబులో పెట్టుకున్నాడు. అబ్బా ఎంత బాగుందో కామెడీ. ఎందుకు చెప్తున్నానంటే నాన్న, ఎతకతాం మనం, ఇలాంటివి ఎతకతాం. పిచ్చి వాటిని వెతకతాం. లోకంలో ఉన్న వాటిని ఎతకతాం. లోకంలో ఉన్న వాటే కావాలనుకుంటాం. కానీ మగ్దలేని మరియమ్మ ఎతికిందే. ఏమి ఎతికిందో తెలుసా? పునరుద్ధారుడైనటువంటి దేవుని వెతికింది. అరే ఇక్కడే కదా పెట్టాము ఆయన్ని, అరే ఇక్కడే కదా సమాధి చేసాము ఆయన్ని. కానీ ఆయన ఎక్కడ పోయాడు? ఆయన అందరూ వదిలేసి వెళ్ళారు. శిష్యులు కూడా తొంగు చూసి వెళ్ళిపోయారు. ఈ మాత్రం పోలా. అక్కడే వెతకతా ఉంది. ఎవ్వరికి దక్కని భాగ్యం, ఎవ్వరికి దొరకని భాగ్యం మగ్దలేని మరియమ్మకు దొరికింది. ఏంటి ఆ భాగ్యం అంటే, దేవదూతలను చూసింది, వారి స్వరం వినింది. గట్టిగా చప్పట్లు కొడదామా? భాగ్యమా కాదా? మీరు ఎప్పుడైనా చూసారా దేవదూతల్ని? చూసారా? కానీ మాట్లాడే స్వరం విన్నారా? చాలామంది అంటూ ఉంటారు ఏదేదో రకాలుగా. అసలు దేవదూత ఆడవాళ్ళ మగవాళ్ళని కూడా తెలియదు చాలామందికి. అసలు వాళ్ళు ఉన్నారా ఎంతమంది అని కూడా తెలియదు చాలామందికి. క్లారిటీ లేదు చాలామందికి. కానీ దేవదూతలను చూసే భాగ్యం దక్కింది. అందుకే యేసన్న గారు రాసిన పాటల్లో ఒక పాట అంటే, ఆ పాటలో ఒక చరణం అంటే నాకు భలే ఇష్టం. 2 లైన్లో ఏంటో తెలుసా? నీ పరిచర్యను తుద ముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి
నీ స్నేహితుడానైతినే. పాడాలా? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతు, ఏమని. హల్లెలూయా. డ్రమ్ములు వద్దు, చప్పట్లు వద్దు, డ్రమ్ములు వద్దు, చప్పట్లు వద్దు. ఆ లైన్ వరకు అందరం పడదామా? ఆహా నా ధన్యత, ఓహో ఏమని. మగ్దలేని మరియా, ఎంత ధన్యతమ్మ నీక, ఎంత భాగ్యమమ్మ నీక. దేవదూతలను చూసిందామే, దేవదూతల స్వరం వినిందామి, ఎంత భాగ్యమో. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి చెప్పనా? వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అటు వెనక్కి తిరిగి చూసేసరికి యేసుక్రీస్తు ప్రభువును కూడా చూసింది. కానీ కనుక్కోలేకపోతుంది. తోటమాల అనుకుంటుంది, అయ్యా నువ్వు ఎత్తుకెళ్ళిపోయావా యేసు ప్రభుని, ఎక్కడున్నాడో చెప్పయ్యా, నేను మోసుకొని పోతా అంటుంది. అంటే యేసు ప్రభువునంట మోసుకొని పోతుందంట. మీరు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? 33.5 సంవత్సరాలు. నాన్న వినండి, యేసుక్రీస్తు ప్రభు సన్నంగా ఉంటాడా? బాగుండే వ్యక్తి, బాగా ఉంటాడు, యుక్త వయసు కదా, బాగుంటాడు. అంతటి బాగుండేటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత స్త్రీ అంటుంది, నేను మోసుకొని పోతా, నేను ఒక్కదాన్ని మోసుకుని వెళ్తా, ఎక్కడున్నాడు చెప్పు అంటుంది. ప్రభు అంటాడు, ఒరే కనుక్కోలేకపోతుంది అనుకొని ఇప్పుడు స్వరం ఎత్తి పిలిచాడు. ఏమన్నాడంటే, మరియా. ఏమన్నాడు? మీరు చెప్పండి, స్వరం గుర్తుపడతారా? పట్రా? యేసయ్య యోహాను సువార్తలో అద్భుతమైన ఒక మాట అన్నాడు, నా గొర్రె నా స్వరం వింటాది, ఎరగతాది. అంటే నా గొర్రె నా స్వరం వింటాది. ఎస్, మరియా అనగానే స్వరం గుర్తుపెట్టేసి అయ్యా యేసయ్యా అని పైన పడతామంటే ప్రభు అంటాడు, అమ్మమ్మ నన్ను తాకబాక, నేను ఇంకా తండ్రి దగ్గరకు పోలా. ఎంత గొప్ప భాగ్యం దొరికింది మరియమ్మకు, ఎంత గొప్ప ధన్యత మరియమ్మకు. ఎందుకు ఈ మగ్దలేని మరియమ్మకంటే ఈమె యేసయ్యని ఎతుకుతుంది. నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ విశ్వాసులరా, ఈ మాటలు వింటున్న మీ అందరికీ నేను చెప్పేటువంటి అమూల్యమైన మాట ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాటిని కాదురా మనం వెతకాల్సింది, లోకంలో ఉన్న వాటి వెనక కాదురా మనం వెతుక్కుంటా పరిగెత్తాల్సింది. మనం వెతకాల్సింది దేవుని సన్నిధిని, మనం వెతకాల్సింది దేవుని యొక్క నామాన్ని గణపరిచేటువంటి స్థలాన్నే వెతకాల. యేసయ్య అన్నాడు, నువ్వు వెతికితే నేను దొరికిపోతా అంటాడు. నువ్వు వెతికితే, గట్టిగా చెప్పు, నేను వెతికితే. నాకు ఈ విషయంలో స్త్రీల వైపు నేను ఓటేస్తా. ఎందుకంటే ఇంట్లో కళ్ళ ముందరే ఉంటాయి వస్తువులు, కానీ మీకేమో నాకు తెలీదు, నాకు మాత్రం కనబడవు. అందుకని పాస్టర్ అమ్మని పిలిచి, అమ్మా ఏడుందా? ఒక్కోసారి రిస్క్ వచ్చినప్పుడు ఎదురుగ్గా ఉన్న చూడు, చూస్తూనే ఉండా కానీ కనిపించదు. కానీ మనం ఎతకడంలో అంబాసిడర్లు ఎవరో తెలుసా? అరే మీరే బాగా ఎతకతారు, కానీ దానికంటే కూడా మిన్నగా దేన్ని ఎతకాలో తెలుసా? దేవుని వెతకాల. వెతికింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి దర్శనం ఇచ్చాడు మగ్దలేని మరియమ్మకు.